పల్నాడు జిల్లా దాచేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ కపాస్ యాప్ ద్వారా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం పూర్తిగా రైతులకు ఇబ్బందికరంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎప్పుడు ఆన్లైన్ చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై స్పష్టత లేకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుందని విమర్శించారు. గ్రామాల్లో ఉన్న రైతులకు ఈ యాప్ గురించి ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడ ఉన్నాం, అమెరికాలో ఉన్నామా అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు కష్టపడి పంటను పండించిన రైతులు ఈ పత్తి అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల అభిప్రాయాలను అడిగి కిసాన్ కపాస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఉన్నట్లుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు ప్రెస్ మీటు రైతుకి ఉరితాళ్లాగా సీసై కాటను ఖరీదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇది ఒక గౌరవనీయులైన శాసనసభ్యులకి ఎర్రపనేని శ్రీనివాసరావు గారు, అలాగనే మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మేము విన్నపం చేస్తున్నాం. రైతుల తరఫున మీరు గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది పత్తి అమ్మటానికి రైతుకి ఒక తడవ మీరు గ్రామాల్లోకి పోయి రైతు సమస్య ఏందో తెలుసుకొని రైతుకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా మీరు అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ బాధ్యత ఉంది. ఏమంటే ఎప్పుడు ఏ యాప్ పెడితే రైతుకు ఉపయోగపడుద్ది. కిసాన్ కపాస్ అనే యాప్ పెడితే రైతు దాన్ని ఎప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాల్సిందని ఏమన్నా తెలుసా రైతుకి? మనం ఎక్కడున్నాము, మనం ఏ దేశంలో ఉన్నాము, ఏమన్నా అమెరికాలో ఉన్నామా? రైతు రెయ్యంబాబులు కష్టపడి పంట పండించి ఈరోజు పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మీరు అందరూ చూశారుగా, పోయిన సంవత్సరం ఉంది ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది. ఒక తరం మిల్లుల దగ్గరికి పోయి అదేవిధంగా గ్రామాల్లోకి పోయి ఆ గ్రామాల్లో రైతులను అడిగి తెలుసుకొని మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా, మన సీఎం గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, మీరు తెలుసుకొని రైతుకు మేలు చేసే విధంగా మీరు పనిచేయాలని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు రైతు పత్తి అమ్ముకోవడానికి పోతే గతంలో ఉంది మీ అందరికీ తెలుసు. వెనకటి కాలంలో పైరవారి రాసేవాళ్ళు, పైరవారి పోయి ఈ క్రాప్ అనేది పెట్టారు. ఈ క్రాప్ ఏ పైరు వేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, అంతవరకు అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాబట్టి రైతుకు వచ్చిన ఇబ్బంది లేదు. రైతు కూడా హ్యాపీగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ పని కాదు కాబట్టి. ఏ పైరు వేస్తే ఆ పైరు రాసుకొని వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పత్తి అమ్ముకోవాలంటే, మిర్చి అమ్ముకోవాలన్నా, కందులు అమ్ముకోవాలన్నా కూడా గతంలో ఏముండేది? ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాల్లో ఫార్మర్ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఏ రోజు రైతుకు వసూలుబాటుగా ఉంటే ఆ రోజు మాల్ అమ్ముకోవటానికి ఆ యార్డుకో, ఏ యార్డుకైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో ఆ యార్డుకి తీసుకొని పోయి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కాబట్టి మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రైతుకి ఏ విధంగా అవకాశాన్ని బట్టి అమ్ముకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంది? ఆల్రెడీ రైతు